పై ఫైబర్ నెట్ పేరుతో తప్పుడు కేసు పెట్టారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. అసలు ఫిర్యాదులో చంద్రబాబు పేరే లేదని చెప్పారు ఆయన. పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ ను కోర్టు రిజెక్ట్ చేసిందని, ఫిర్యాదు ఒకరు చేస్తే ఎఫ్ఐఆర్ లో మరొకరి పేరుందని స్పష్టత ఇచ్చారు. అయితే వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి 1,15,00,000 ఆర్జీవీ అనుచిత లబ్ధి పొందిందని ఇటు జీవీ రెడ్డి తెలిపారు. ఆర్జీవీకి 15 రోజులు సమయం ఇచ్చామని, ఆయన స్పందించుకుంటే చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి వెల్లడించారు. అది ఎఫ్ఐఆర్ రాసినప్పుడు అంత అడ్డగోలుగా రాశారంటున్నా నేను అనేది. కాలం నెంబర్ 6లో మీరు చూసుకోండి, ఎండి పేరు ఉంటుంది కంప్లైంట్గా. కంప్లైంట్లోనేమో చైర్మన్, కంప్లైంట్ కాపీ అటాచ్మెంట్ ఉంటుంది దానికి, దాంట్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా చైర్మన్ ఉంది. అంటే ఏ స్థాయిలో వాళ్ళు హరీబరిగా కేసు కట్టారు అనడానికి ఇది ఎగ్జాంపుల్ అంటున్నాను. ఇదేం క్లరికల్ ఎర్రరే కావచ్చు, బట్ వాళ్ళ మోటివ్ అర్థమవుతుంది నేను అనేది. వాళ్ళ మోటివ్ ఏంటంటే అంత తొందరగా కేసు కట్టారనడానికి నేను చెప్తున్నాను. అది ఆఫీసర్స్ కదా వాళ్ళు ఉంటారు. మేము గవర్నమెంట్ మారితే మేము మారుతాం, కానీ ఆఫీసర్స్ మారరు కదా, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తాను నేనేమంటే, వాళ్ళని బ్లేమ్ చేసే ఉద్దేశం కాదు నాది. ఆ రోజు ప్రెజర్ పెట్టారు, వాళ్ళు ప్రెజర్ పెడితే చేశారు, మేము ప్రెజర్ పెట్టలేదు. ఇప్పుడు మేము ప్రెజర్ పెట్టామని రాస్తున్నారు కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నానంటే సిఐడి వాళ్ళని, వాళ్ళు ప్రెజర్ పెట్టినప్పుడు చేసినప్పుడు మీరు బయటికి కూడా రాలేదు, చేశారు. ఈరోజు మేము ప్రెజర్ పెట్టకపోయినా కూడా మీ మీద రాస్తుంటే మీరు వచ్చి సమాధానం చెప్పమంటున్నాను నేను అనేది. ప్రతిసారి కూడా అలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము యాంపిల్ టైం ఇస్తున్నాము వాళ్ళకై. వాళ్ళు వచ్చి తప్పు తెలుసుకొని తప్పు చేశారు, వచ్చి ఇస్తే బాగుంటుంది. అయినా కూడా మేము కావాల్సినంత టైం ఇస్తున్నాం. ఆ సమయాన్ని కూడా వాళ్ళు వినియోగించుకొని రెస్పాండ్ కావాలి. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. ఎఫ్ఐఆర్ అండ్ మీన్ టు సే టేక్ యాక్షన్ అంటే లేక చట్టపరంగా ఏం చర్యలు చేపట్టాలి అవన్నీ చేపడతాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కావచ్చు, మిగతా అన్నీ కూడా చేస్తాం. సో లేట్ అవుతుంది కాబట్టి మేము చేయట్లేదు అనుకో, ఆపేసామనుకోవద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే కక్షపూరితంగా వెళ్ళకూడదు. మనం వాళ్ళ రాజ్యాంగ పరంగా వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నాం. ఇన్ దట్ ప్రాసెస్ మనం ఆగుతున్నాం తప్పితే వేరే ఉద్దేశం కాదు.